ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రవికుమార్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం నిరుపేదని చెప్పారు. ఆయన చదువులో ఉన్నత శిఖరాలను అందుకున్నారని తెలిపారు. ఆయనను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దివంగత దామిశెట్టి శ్రీనివాస్ నాయుడు పేరు మీద ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేశారు. తండ్రి గారి పేరు మీద వారి తనయుడు ఈ అవార్డులు ఇవ్వడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. అబ్దుల్ కలాం చదవడం ప్రారంభించారు. చదివేటప్పుడు మీరందరూ అనుకుంటారు అతను చాలా గొప్ప స్టూడెంట్, చాలా మెరిటోరియస్ గా ఉన్నాడు అని. అదంతా ఈవెన్ హిస్ ఇంజనీరింగ్ కాలేజ్ డేస్ ఆల్సో హీ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ బై కన్సిడరింగ్ బై ది మార్క్స్ అండ్ ఎవ్రీథింగ్. జనరల్ కన్సిడరేషన్ లో హీఈస్ నాట్ ఎ వెరీ బ్రైట్ స్టూడెంట్. ఇప్పటిలాగా ఇంత ఇది ఆయనకి వస్తుందని చెప్పని ఎవరు అనుకోలేరు. దెన్ మీకు అందరికి తెలుసు, ఇంజనీరింగ్ గురించి మీ అందరికన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. ఐ బిలాంగ్ టు ది మెడికల్ సైడ్, నాకు తెలియదు కానీ బట్ హీస్ టెనాసిటీ. అతను ఎయిర్ ఫోర్స్ ఇంజనీర్ అవ్వాలని అనుకున్నాడు. హీ కుడ్ కంప్లీట్ ఇట్. దెన్ హీ వాంటెడ్ టు బికమ్ ఎ పైలట్. పైలట్ టెస్ట్ కూడా వెళ్ళాడు. దేర్ హీ వాజ్ డిస్కార్డెడ్. హీ వాజ్ నాట్ సెలెక్టెడ్ టు బి ఎ పైలట్. తర్వాత వచ్చేసాడు అక్కడి నుంచి. దెన్ హీ ఎంటర్డ్ ఇంటు దిస్ ఫీల్డ్ యాజ్ ది మిసైల్ మ్యాన్. కరెస్పాండెంట్ సుధీర్ నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కావలి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీలు విద్యావంతులైన పేద విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేస్తామని అన్నారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కొంతమందికి పురస్కారాలు ఇవ్వాలి అనే ఆలోచన మన కాలేజీ స్టాఫ్ ఇచ్చిన సూచన మేరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది బ్యాచ్ గా ఒకే ఇయర్లో చేయలేకపోయినా ముందు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మన టీచర్స్ స్టూడెంట్స్ తోనే ఆ అవార్డు, టీచర్స్ ప్రతిభా అవార్డు అనే ఒక నేమ్ ని దానికి పెట్టి ఈ సంవత్సరం ఈ ఇయర్ ని స్టార్ట్ చేస్తే రాబోయే సంవత్సరాల్లో ఎక్కడైతే మున్సిపల్ స్కూల్స్ అర్బన్ ఏరియాలో, ఈ రూరల్ ఏరియాలో చూసినట్టే జెడ్పీ స్కూల్స్ అలా ఎంత అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ అవార్డ్స్ ని యాడ్ చేసుకుంటూ, దాంతో పాటు మన ఏరియాకి దాటుకుంటూ అవార్డుకున్న వాల్యూని ఇంకా పెంచే విధంగా కూడా వెళ్ళాలని ఉద్దేశంతో ముందు ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ చేయడం మన ఎంతో మందికి, ఎన్నో సంస్థలకి, ఆ సంస్థల సమాజానికి సేవ చేయడం కోసంగా ఎన్నో సంస్థలు ఉండే ఏరియాల్లో వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి ఎక్కడ ఒకసారి ఒక సంవత్సరం ఒక కొన్ని రోజుల్లోనూ సర్వీస్ చేసి వదిలేసే సంవత్సరంలా కాకుండా ఈ రోజుకి కావాలో యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని ఏరియాల్లో సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలన్నిటికీ కూడా ఒక మంచి సలహా ఇస్తూ నడిపిస్తూ, అదేవిధంగా మన రెడ్ క్రాస్ జిల్లా రెడ్ బ్యాంక్ కోఆర్డినేటర్ గా, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక అలాంటి అన్ని సంస్థల్ని నడిపించే దాంట్లో ముఖ్య పాత్ర వహిస్తూ ప్రొఫెషనల్ గా ఎంతమందికి సేవ చేస్తున్నా ఈ సేవ కంటే కూడా ఎక్కువ ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం, ప్రజలకు సేవ వైపు మళ్ళించడం, సర్వీస్ వైపు మళ్ళీ అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్న మన ప్రజల నిర్మాణ చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వాలనే ఈ ఇయర్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రమేష్ బాబు, కళాశాల డైరెక్టర్ దామిశెట్టి మల్లికార్జునరావు, పాలిటెక్నికల్ ప్రిన్సిపల్ ఆర్వి రమణయ్య, మురళీకృష్ణ, వాణి ప్రవీణ, మురళి, దామోదర్ రెడ్డి, అన్ని విభాగాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీని